ఘనమైనటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి కొండవీడు ప్రాంతం ఇవాళ అద్భుతమైనటువంటి ఉత్సవాలు నిర్వహించుకోవడానికి ప్రధాన కారకులైనటువంటి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు గారు, అదేవిధంగా జిల్లా యంత్రాంగం మొత్తాన్ని కూడా ఈ కార్యక్రమ నిర్వహణలో సమీకరించి ఇవి విజయం సాధించడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా ఇతర నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఇవాళ ఉత్సవ వాతావరణం ఎందుకుంది అంటే ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సహకారం, వీటన్నిటి వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ఉత్సవ వాతావరణం ఉంది. అందుకే ఈ 18 నెలల కాలంలో అనేక ఉత్సవాలను అనేక ప్రాంతాల్లో నిర్వహించుకున్నాం. కొండవీడు లాంటి ప్రాంతం చాలా గొప్పదైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రపంచం అందరికీ తెలియజేయాలనేటువంటి ఆలోచనతో ఉత్సవాన్ని ప్రారంభించారు. అది సఫలీకృతమైందనేటువంటి మాటను కూడా నేను నమ్ముతున్నాను. 2 రోజులు కూడా పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చారు, దీని యొక్క విశిష్టతను తెలుసుకున్నారు. తద్వారా ఈ ప్రాంతం యొక్క ప్రాశస్త్యాన్ని బయట చెప్పేదానికి అవకాశం దొరుకుతుంది. అయితే దీన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఏదైతే మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులైనట్టు పుల్లారావు గారు ఒక డిపిఆర్ తయారు చేశారు. ఈ అభివృద్ధి కోసం ఇక్కడ పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేయడానికి 110 కోట్లతోటి ఒక డిపిఆర్ని తయారు చేశారు. అది నిన్ననే మా డిపార్ట్మెంట్లోకి వచ్చింది. దాన్ని నేను నిన్న నా లాగిన్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది. నేను గట్టిగా నమ్ముతున్నాను, ఇలాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతాలని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తిగా సహకరిస్తుంది. కాబట్టి ఈ డిపిఆర్ తప్పనిసరిగా శాంక్షన్ అవుద్ది. త్వరలోనే దీనికి ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేయడానికి మా వంతు సహకారాన్ని మేము అందిస్తాం. అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఇవాళ ఈ 18 నెలల కాలంలో రమారమి 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇవాళ ఇక్కడికి వచ్చిన తర్వాత పుల్లారావు గారు చెప్తున్నారు, మన గోల్కొండ రెడ్డి గారు అనేటువంటి ఆయన రామిరెడ్డి గారు, వారు ప్రత్యేకంగా ఒక 100 కోట్లతో ఇక్కడ కొంత కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి మాట ఇవాళ చూస్తుంటే ఈ ఉత్సవం నిర్వహించడం వల్లే వారికి కూడా ఆలోచన కలుగుతుంది. ఈ ఉత్సవం వల్ల ఏం జరుగుతాయంటే అన్ని చోట్ల మనం ఎందుకు ఉత్సవాలు పెడుతున్నామంటే ఇది ఒక బ్రాండ్ ఇమేజ్ని పెంచుతాయి, మన రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ని పెంచుతాయి. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని వరల్డ్ డెస్టినేషన్గా చేయాలని, ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రైవేట్ వ్యక్తులు కూడా ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే చాలా చేసాం. రాబోయే రోజుల్లో మరిన్ని తీసుకొచ్చి ముఖ్యంగా కొండవీడిని ఒక అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతాలని ప్రపంచం అందరికీ తెలియజెప్పే విధంగా కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తున్నాం.